రేపు సోమవారం రోజు ఎంతో విశేషమైన స్కంద పంచమి వచ్చింది. ఈ స్కంద పంచమి రోజు ఎవరైతే ఈ ఒక్క వస్తువును బీరువాలో పెడతారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న డబ్బు వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్న, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్న ఈ స్కంద పంచమి రోజు ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతా ఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లుగడ్డిని శరం అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటూ ఉంటారు. అందుకే శత్రు భయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట. ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అనే అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ సుబ్రహ్మణ్యుని సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందని, అది 6 భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు. ఆ 6 భాగాలను 6 కృతికలనే అక్కా చెల్లెళ్ళు పెంచారట. అందుకనే కుమారస్వామిని షణ్ముఖుడు అని పేర్కొంటూ ఉంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉన్నదని పెద్దలు చెప్తూ ఉన్నారు. 6 అనే సంఖ్య 6 దిక్కులకు అనగా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్ధ్వం, పాతాళానికి సూచన. పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే 2 త్రికోణాల కలయికలో కూడా 6 కోణాలు కనిపిస్తాయి. ఇలా 2 త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తును హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రీతిగా షణ్ముఖిని భావించవచ్చు. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించటం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పటం అన్నది మన యోగ శాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు. వివాహం, సంసారం, సంతానం వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిష్యుల మాట. ఆ కుజగ్రహంలో గనుక దోషాలు ఉంటే వివాహ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుని గనుక పూజిస్తే ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మకం. ఇన్ని శక్తులు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ఇష్టమైన స్కంద పంచమి రోజు బీరువాలో దీనిని పెట్టాలని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలు తెలుసుకునే ముందు సుబ్రహ్మణ్య స్వామి వివాహ కథను విందాం. చెంచురాజు అడవి జాతి వారికి రాజు, మహా తపస్వి, ఆదిశేషుని భక్తుల్లో ఒకడు. ఆదిశేషుని ప్రసన్నం పొందిన చెంచురాజు కన్యాదాన ఫలితం పొందాలనే కోరికతో కుమార్తెను ప్రసాదించమని కోరుకుంటాడు. ఆదిశేషుడు తన మనుమరాలిని దత్తపుత్రికగా చెంచురాజుకు ఇచ్చాడు. ఆమె వల్లి. వల్లి అపూర్వ సౌందర్యవతి.
1000 పున్నమి చంద్రుల తేజస్సు కలది. నారదముని పెట్టిన కయ్యంలో కుమారస్వామి అలిగి శ్రీశైలానికి వస్తాడు. ఆ కీకారణ్యంలో ఒకసారి వల్లిని చూడగానే ప్రేమలో పడతాడు. ఆమె వివరాలు తెలుసుకొని చెంచురాజును కలుస్తాడు. చెంచురాజు కుమారస్వామి వివరాలు తెలుసుకొని వల్లి వివరాలు చెప్పి ఒక నియమాన్ని పెడతాడు. ఆ నియమం ప్రకారం వివాహం తర్వాత కుమారస్వామి తమ జాతిలో కలిసిపోవాలి అని చెప్తాడు. వల్లి గుణగణాలు మెచ్చిన కుమారస్వామి ఆ నియమాలన్నిటికీ కూడా ఒప్పుకుంటాడు. కానీ వల్లి సర్ప రూపవంతుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన తన ప్రతిజ్ఞ గురించి చెప్తుంది. కుమారస్వామి అన్నిటినీ ఒప్పుకొని వల్లి కోసం సర్ప రూపాన్ని, చెంచురాజు కోసం జాతిని మార్చుకుంటాడు. గిరిజనుల పద్ధతిలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. వల్లి తండ్రి కుబుదుడు సర్పం బ్రహ్మజ్ఞాన కుండలినికి ప్రతీక కాబట్టి మంచి బ్రహ్మజ్ఞాన స్వరూపుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలువబడతావు అని చెప్తాడు. ఇలా వల్లి కోసం రూపాన్ని మార్చుకున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా లోకాలను కరుణిస్తూ ఉన్నాడు. ఇక ఒక ప్రజాపతి కుమార్తెగా దేవసేన జన్మించింది. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తూ ఉన్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి, ఈ దేవసేనను నా కుమార్తెగా ఇవాల్టి నుంచి పెంచుకుంటున్నాను, దైత్యసేనను నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్ట నేమికి చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళడానికి సన్నద్ధమై నీకేం వరం కావాలో కోరుకో అని ఇంద్రుడు దేవసేనను అడిగాడు. దానికి ఆమె, దేవేంద్ర, మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహాపరాక్రమవంతుడు, కీర్తి ప్రతిష్టలు కలవాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ సఖ్యం కానివాడు, భయంకరమైన రాక్షసులను సంహరించేవాడు, ముల్లోకాలను రక్షించేవాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు అని కోరింది. ఆమె మాటలు విని దేవేంద్రుడు, ఈరోజు అమావాస్య, సూర్యచంద్రులు ఏకరాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిసులను తీసుకొని సూర్యమండలంలో ప్రవేశిస్తూ ఉన్నాడు గనుక సూర్యుడు చంద్రుడు అగ్ని తేజములతో జన్మించినవాడు ఈమెకు భర్త కాగలడు అని అనుకున్నాడు మనసులో. దేవసేనను తీసుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. బ్రహ్మదేవుడు, దేవేంద్ర, ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు, అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు, నీ కష్టములు తీర్చగలడు అన్నాడు. ఆ మాటలను ఆలకించిన దేవసేన ఆనందంతో ఆ మహాపురుషునికై నిరీక్షించసాగింది. తన సమస్యలన్నీ కూడా తొందరలో తొలగిపోనున్నాయని ఆనందంతో ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఆమెను తన ఐరావతంపైకి ఎక్కించాడు. అప్పటి నుండి ఆమెను దేవయానిగా పిలిచారు. కుమార్తె భద్రగజంపై వస్తున్నప్పుడు దేవసైన్యము ఆ గజము వెనుక వస్తున్న విషయం గ్రహించి ఆమెను దేవసేనగా కీర్తించారు. పిమ్మట ఆమె మేరు పర్వతానికి తపస్సు చేయడానికి మరలినది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవసేనను వివాహమాడాడు. ఇక వీడియోలోకి వస్తే స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి అక్షింతలతో, సంపంగి పూలతో లేదా మీ దగ్గర ఉన్న పూలతో పూజించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన కొర్రలు, తేనె కలిపిన నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. అది కుదరకపోతే కనీసం కాచిన పాలతో పంచదార కలిపి ఆ పాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో పచ్చ కర్పూరం మరియు ఎరుపు రంగు అక్షింతలు వెయ్యాలి. అంటే స్వామివారిని పూజించిన అక్షింతలు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. అలాగే స్వామివారిని పూజించిన వాటిల్లో నుండి ఒక పువ్వును కూడా తీసి ఈ వస్త్రంలో వెయ్యాలి. అంటే పచ్చకర్పూరం, ఎర్రటి అక్షింతలు, ఒక పువ్వు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఈ మూటను డబ్బులు దాచే బీరువాలో పెడితే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కావున మీరు కూడా రేపు సోమవారం స్కంద పంచమి రోజున బీరువాలో ఈ మూటను పెట్టి మీకు ఉన్న డబ్బు సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. రేపు సోమవారం పంచమి, శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.
నిద్ర లేవగానే ఈ చిన్న పనిని చేస్తే చాలు, శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. ఈ పరిహారం రేపు పంచమి తిథి వచ్చిన సోమవారం చేయటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు వరదలాగా డబ్బు మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు సోమవారం పంచమి తిథి రోజున నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం పంచమి రోజు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి. అంటే గుమ్మం దగ్గర ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా ఊడ్చేయండి. కడక్కండి, జస్ట్ ఊడవండి చాలు. ఇలా గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 2 లవంగాలు కూడా ప్లేట్లోకి తీసుకోండి. బిర్యానీ ఆకులు మరియు లవంగాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 2 పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. వీటిని తీసుకున్న తర్వాత 2 ప్రమిదలను, వాటితో పాటుగా 4 లవంగాలను తీసుకోండి. ముందుగా 2 ప్రమిదలను శుభ్రంగా తుడవండి. ఆ తర్వాత ఒక్కో ప్రమిదలో ఒక్కో బిర్యానీ ఆకు, లవంగం వేయండి. వాటిపై 2 కర్పూరాలను పెట్టండి. హారతికి ఇచ్చే కర్పూరం బిళ్ళలను ఈ పరిహారంలో వాడినా పర్వాలేదు, బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. ఇక వీటన్నిటినీ అగ్గిపుల్లతో కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న సమస్య ఏమిటో, ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారో మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత ప్రమిదలో వేసిన వాటిని కాల్చండి. ఇలా కాల్చటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. వీటి నుండి వచ్చిన పొగ వల్ల మీ ఇల్లు ప్రశాంతముగా మారుతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి వెళ్ళిపోయి సానుకూల శక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ పరిహారం ఆడవారు చేసిన, మగవారు చేసిన నిద్రలేచిన వెంటనే, అది కూడా సోమవారమే చేయాలి. అలాగే ముఖం కడుక్కొని చేయాలి. మీరు ఏ పరిహారం చేసినా నియమనిష్టలతో చేయాలి. అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి. మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎలాగైనా చేయవచ్చు. కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇంటిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే ఎలాంటి మైలు లేదు అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇల్లు, ఇంటిలోని సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి. ఇక అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అందులో వచ్చే పొడిని పారే నీటిలో వేసేయండి. సైడ్ డ్రైనేజ్లో అయినా సరే వేయవచ్చు. అలా వేసేసి గుమ్మాన్ని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఇంటి ముందు ముగ్గులు వేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. అదృష్టం మీ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయండి. లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసినందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకోండి. పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి 2 సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్నా, ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవాలన్నా ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది. కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటే మనకే అంత మంచిది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది. వీటిని రేపు సోమవారం నిద్రలేవగానే కాల్చడం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. రేపు సోమవారం ఉదయం నిద్రలేవగానే మాకు చాలా పనులు ఉంటాయి, మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు, సంపదలను కావాలని కోరుకుంటే రేపు సోమవారం పంచమి తిథి రోజు నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుకుంటారు. ఒకవేళ ఉదయం
వీలు కాని వారు ఈ పరిహారాన్ని ఆ రోజు సాయంత్రం చేసిన ఫలితం దక్కుతుంది. కానీ నిద్రలేచిన వెంటనే చేసిన దానికి చాలా త్వరగా ఫలితం అనేది దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీలైన వారు సోమవారం పంచమి తిథి రోజు ఉదయమే నిద్రలేచిన వెంటనే ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా మీ కుటుంబంతో జీవించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి.